నమస్కారం. మీ అందరి తరపున, రాష్ట్ర ప్రభుత్వం తరపున, మరి ముఖ్యంగా పాయకరావుపేట నియోజకవర్గ ప్రజల తరపున శ్రీ 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 బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి మనపూర్వకంగా పాదాభివందనం చేసుకుంటూ, ఈ రోజు నిజంగా చెప్పాలంటే నేను చాలా అదృష్టం కింద భావిస్తున్నా. ఇప్పుడు కూడా చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు అంటే యూట్యూబ్ లో పెట్టుకుని వినడమో, లేకపోతే వీడియోలో వస్తే వినడమో, లేకపోతే ఉదయాన్నే ఏదైనా మనసు బాగోకపోతే ఒక్కసారి చాగంటి గారి ప్రవచనాలు వింటే కాస్త మనసు స్థిమిత పడుతుంది అని ఆలోచన చేసుకుని, ఎంత ప్రెషర్ లో ఉన్నా ఒక్కసారి ఆయన మాట వింటే చాలు, ఆయన స్వరం వింటే చాలు అనుకునే నాలాంటి ఒక శిష్యురాలు అనుకుంటారో, అభిమాని అనుకుంటారో, అది గురువు గారికే నేను వదిలేస్తున్నా. ఆ శిష్యురాలు లాంటి, అభిమాని లాంటి నేను ఈ రోజు నా నియోజకవర్గంలో నాకు పిల్లలతో సమానమైన ఇంతమంది విద్యార్థుల సమక్షంలో, నన్ను ఒక ఇంటి ఆడబడుచుగా చూసుకునే నా నాయకుల సమక్షంలో గురువు గారి ప్రవచనాలు వినే ఒక మహత్తర అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా గురువు గారికి నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, గురువు గారు లాంటి నోట్ నుంచి వచ్చే ప్రతి మాట కూడా మన భవిష్యత్తుకి ఒక నాంది లాంటిది, భవిష్యత్తుకు ఒక బాట లాంటిది. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క విద్యార్థికి ఒకటే చెప్తున్నా, చాలా మందికి రాని అదృష్టం మీకు వచ్చింది. ఎందుకంటే ఈ రోజు ఎంతో మంది చాగంటి కోటేశ్వరరావు గారి లాంటి ప్రవచనాలు వినాలి అనుకున్నా కూడా ఈ రోజు వినలేని పరిస్థితి. అదే కాకుండా చాలా మంది ఈ రోజు మంచి మాట వినడానికి చాలా దూరంగా ఉన్నారు. అదే చెడు మాట వినడానికి మన చేతిలోనే ఉన్నాయి. కానీ ఈ రోజు ఒక మంచి మాట వినేదానికి, మీ భవిష్యత్తు ఒక దిశానిర్దేశం చేసుకునేదానికి, ఒక మంచి మనిషిగా సమాజంలో బతకడానికి ఒక మంచి బాట లాంటిది ఈ రోజు ఈ సమయం. అందరూ పిల్లలు గుర్తు పెట్టుకోవలసినటువంటి మాట ఒకటి ఉంది. ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం సకర్మసు నసీదతి. ఈ విషయం జీవితాంతం ప్రతి వాళ్ళు జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి శ్లోకంలోని ఒక పాదం. జీవితంలో ఏ లక్ష్యము లేకుండా గడపడానికి వీల్లేదు. ఒక రోజు ఉందనుకోండి, ఇవాల్టి రోజున నేను ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాను అని చెప్పి ముందుగానే ఒక ప్రణాళిక ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి. ఏ లక్ష్యము లేకుండా కాలం గడిపేస్తే మనిషి జీవితంలో వృద్ధిలోకి రాడు. మీరు లక్ష్యాన్ని చేరుకోలేకపోతే పర్వాలేదు, మళ్ళీ మీరు లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నం చేయొచ్చు. కానీ అసలు జీవితంలో లక్ష్యం లేకుండా ప్రవర్తించడం అన్నది మాత్రం మంచిది కాదు. ఏదో ఒక లక్ష్యం ఉండాలి. నేను ఒక ఇంజనీర్ అవుతాను, నేను ఒక డాక్టర్ అవుతాను, నేను ఒక సైంటిస్ట్ అవుతాను. ఏదో ఒక ఆదర్శం, ఏదో ఒక లక్ష్యం మీరు జీవితంలో పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడే మీరు అటుగా ప్రయాణం చేయగలరు. మిమ్మల్ని అవహేళన చేసేవాళ్ళు సమాజంలో ఉంటారు. నువ్వు అంత గొప్పవాడివి కాగలవా, నువ్వు అంత గొప్పదానివి కాగలవా అనేవాళ్ళు ఉంటారు. కానీ మీరొక్కటి గుర్తు పెట్టుకోండి, నాకు ఇది కావాలనుంది, నేను ఇలా చదువుకుంటాను, నేను ఈ స్థితికి వెళ్ళాలనుకుంటున్నాను అని మీరు త్రికరణ శుద్ధిగా చెప్తే, మీకోసం అహరహం వెనకాతల ఉండి మీరు అట్లా తయారు కావడానికి ఎంత త్యాగమైనా చేసి మిమ్మల్ని ఆ స్థానంలో చూడాలని కలలు కనే వ్యక్తి, మీకన్నా ఎక్కువ కలలు కనే వ్యక్తి మొట్టమొదటిది ఎవరైనా ఉంటే తల్లి ఒక్కతే. తల్లిని మించిన దైవం లోకంలో ఉండదు.